బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ప్రజలను మళ్లీ మోసం చేస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ బాకీ కార్డుపై జనాలు నవ్వుతున్నారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన బాకీకి ప్రతి నెల 6,000 కోట్ల ఈఎంఐ వడ్డీ కడుతున్నామన్నారు. బీసీ కోటాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్. 80% స్థానాలు స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా గెలవబోతున్నామన్నారు పీసీసీ చీఫ్. కమిట్మెంట్ కి నిదర్శనం. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్నీ చేసుకుంటా పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు, కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు. బాకీ కార్డు ఏంది? ఆ బాకీ కార్డు నవ్వుకుంటారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో 0 వచ్చింది, 0. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుతంత్రాలకి తెరదీస్తూ ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇలా జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే, ఇన్నేళ్ళు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోచుకొని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమవుతా ఉంది? మాకు ధైర్యం ఉంది. ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ వేపిస్తూ ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.